అందరికీ నమస్తే అండి. గోరుచిక్కుడుకాయ కూరని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం గోరుచిక్కుడుకాయ కూరలో ఈ పొడి వేస్తే ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్కేస్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ గోరుచిక్కుడుకాయ ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు. ఈ గోరుచిక్కుడుకాయ కూరని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గోరుచిక్కుడుకాయలని శుభ్రం చేసుకున్న తర్వాత నీళ్ళలో బాగా కడిగేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ గోరుచిక్కుడుకాయలు వచ్చేసి 1/2 kg. ఇప్పుడు ఈ శుభ్రం చేసి పెట్టుకున్న ఈ గోరుచిక్కుడుకాయలని ప్రెషర్ కుక్కర్లోకి తీసేసుకోవాలి. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇది ఉడకడానికి ఒక 200 ml పట్టే గ్లాస్లో 1 గ్లాస్ నీళ్ళు వేసుకోండి. ఇది ముద్దగా కావాలి అనిపిస్తే 1 గ్లాస్ నీళ్ళు వేసుకోండి. లేకపోతే కొంచెం పొడి కూరలాగా కావాలనుకుంటే 1/2 గ్లాస్ వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఇది ఉడికేలోపు మనం దీనికి కావాల్సిన మసాలా పొడి ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు తీసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల వరకు వేగేలాగా వేపుకోవాలి. ఇలా బాగా వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లో లైట్గా పైన ఉన్న పొట్టును కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో ఒక 4-5 ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నువ్వులు 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఇది ఒకదాని వెంట ఒకటి వేసుకొని వేపుకుంటే సరిపోతుంది. నువ్వులు బాగా చిరుపట్లాడిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెమ్మలు పొట్టుతో సహా వేసేసుకోవాలి. ఇదంతా కాస్త బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీదని కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఈ నువ్వులు పల్లీలు అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఇది మరీ మెత్తగా కాకుండా అలాగని పలుకుగా కాకుండా మీడియంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పొడిని పక్కన పెట్టేసి ఇంతలోపు కుక్కర్లో ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ కూడా ఉడికిపోయింది. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ రానిస్తే గోరుచిక్కుడుకాయ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయని నీళ్లు వంపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది ముద్ద కూర చేస్తున్నాం కాబట్టి కూరలోనే వేస్తున్నాం. అలా మీకు ఎక్కువగా నీళ్లు కానీ ఉంటే పడేయకుండా అన్నంలో కానీ రసంలో చారులో కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆవాలు వేసుకొని అది బాగా చిటపట్లాడిన తర్వాత కొద్దిగా మినపప్పు శనగపప్పు జీలకర్ర వేసుకొని ఈ పోపు దినుసులంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు 1/4 టీ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. నీళ్లు వంపేసి గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ పోపులో చిక్కుడుకాయ ముక్కలంతా బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మీరు తినే కారాన్ని బట్టి కూర కారమైనా సరే మామూలు కారమైనా సరే వేసుకోవాలి. ఇది వేసుకొని ఈ కారం అంతా చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ పప్పుల పొడిని కూడా వేసేసుకోవాలి. 1/2 kg ముక్కలకి 4 టీ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 4 టీ స్పూన్ల ఈ పొడి వేసుకున్న తర్వాత మిగిలిన పొడి ఉంటే దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని
వేరే కూరగాయలు ఫ్రై చేసేటప్పుడు వాటిలో వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పొడంతా ఈ చిక్కుడుకాయ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. మీకు పొడి కూరలాగా కావాలనిపిస్తే 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కొంచెం ముద్ద కూరలాగా చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని ఇప్పుడు వేసేసుకోవాలి. ఈ నీళ్ళని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుంటూ 1 నిమిషం పాటు కలుపుతూ ఉన్నామంటే కూర అనేది ముద్దగా వస్తుంది. ఇది వచ్చేసి రైస్లోకి, సంగట్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీకు ముద్దగా కావాలనిపిస్తే ఇలా చేసుకోండి, లేదా కొంచెం పొడి పొడిగా కావాలనిపిస్తే ఈ వాటర్ వేయకుండా చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు బాగా కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఈ గోడ్చిక్కుడుకాయ కూర దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.